ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షం కురిపించేదను. దీవెనకరముగా వర్షములు కురియును. ఎహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 26 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ ఏ ఋతువు అనావృష్టి కాలము, వర్షం ఋతువు ఇంకెంత దూరం లేదు. గొప్ప భారంతో మబ్బులు కమ్మిన కాలమా, వర్ష ఋతువు వచ్చేసింది. నీ బలం దినదినం అభివృద్ధి చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇంకా ఇక్కడ బహుమానం ఉంది. అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి. ఆయన దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కలారా పైకి చూడండి, మీ ఆకుల్ని, పువ్వులను విప్పుడి, పరలోకపు వర్షం మిమ్మల్ని తడుపుతుంది. దిగులు పడొద్దు. గుండెను ధైర్యంగా ఉంచుదాం. దేవుడు మనకు మంచి వర్షాన్ని ఇస్తాడు. ఏబు జీవితంలో వర్షం తర్వాత ఎండ కాసింది, కానీ కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా. ఏబు అడిగినట్లుగా మనం అడుగుతున్నాము. వర్షం తర్వాత తళతళ దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు ఇస్తాడు. దేవుడు మరలా మనకు ఋతువులను కలగజేసి శ్రమల నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి తీసివేసి మన పర్వతాల చుట్టూ దీవెనకరంగా మారుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆస్వాదించుగాక. ఆమెన్. తల్ల వంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. మహోన్నతుడా, జీవము గల దేవా, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దేవుని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ప్రభా, ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించండి. ఆయన మా చుట్టూ వర్షాన్ని కురిపించండి. ఎండిన జీవితాలను, బలహీనమైన జీవితాలను ప్రభా దీవెనకరంగా మార్చండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు, ఆర్థిక సమస్యలతో ఉన్నారు, శరీర బలహీనతలతో ఉన్నారు, అసమాధానంతో ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే జ్ఞాపకం చేసుకుని మీ దీవెన, మీ ప్రసన్నత, మీ యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన మరియు విజ్ఞాపన చేస్తున్నాం. దినదీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నడిపించి మీరే సహాయం చేసి సమస్త మహిమకంతా ప్రభావాలు పొందుకుంటారని యేసు నామమున నడిచిన తండ్రి. ఆమేన్.